ఒకరోజు నేను ఒక పట్టణానికి వెళ్ళా. మా ఇంటికి వచ్చి భోజనం చేయండి, మా ఇంటికి వచ్చి భోజనం చేయండి, మా ఇంటికి వచ్చి భోజనం చేయండి అని చెప్పి పాప మా పెద్ద ఆయన వచ్చి నన్ను అడుగుతూ ఉంటే, ఫోన్లే పెద్ద ఆయన అడుగుతారని చెప్పి ఇంటికి వెళ్ళా. నమ్మండి, టేబుల్ నిండా గిన్నెలు, చికెను, మటను, ఫిష్, ప్రాను, కుక్క, నక్క, ఇవన్నీ ఉంటాయంటారా? ఎన్ని రకాల వంటలోనండి. నేనేమో పెద్ద తిండిపోతోండి కాదు. ఏంటి ఇదంతా? మీకోసమే బ్రదర్. ఏమిటి, బతకాలన్నా చావాలన్నా? మీకోసమే. చాలా ఆశ్చర్యం అనిపించింది. నా మీద వీళ్ళకి ఎంత ప్రేమ. ఆ పెద్ద ఆవిడ వచ్చింది, చికెన్ కర్రీ వేసింది, అలా చూసింది, ఫోటో పడింది, ఆమె వెళ్ళిపోయింది. పెద్ద కోడలు వచ్చింది, ఇంకో కర్రీ వేసింది, అలా చూసింది, ఆమె వెళ్ళిపోయింది. రెండో కోడలు వచ్చింది, ఆమె అలా వేసి ఒక ఫోజ్ ఇచ్చింది, ఆమె వెళ్ళిపోయింది. మూడో కోడలు వచ్చింది, ఆమె ఇచ్చింది, ఏదో వేసింది, ఆమె ఒక ఫోజ్ ఇచ్చింది, ఆమె వెళ్ళిపోయింది. నా కర్మగాలి ఇంట్లో 10 మంది ఉన్నారు. వీళ్ళను పిలిచింది భోజనం పెట్టడానికా లేకపోతే ఫోజులు? చెప్పండి. ఫోటోల కోసం పిలిచారు వాళ్ళు. ఈ ఫోటోలన్నీ అయిపోయిన తర్వాత చూస్తే కలుపుకోవడానికి కూడా చూడలేదండి నా ప్లేట్లో. అప్పుడు నేనేం చేయాలి తెలుసు? ఇంకో ప్లేట్ తెప్పిస్తుంది, దాంట్లో కలుపుకోవాలి, ఇది కలుపుకోవాలి. అర్థమైంది ఏమిటయా అంటే, వాళ్ళు నన్ను పిలిచింది ప్రేమతో కాదండి, ఫొటోస్లో ఫోజులు పెట్టడానికి. హైదరాబాద్ వచ్చిన తర్వాత నేను కొంతకాలం ఒక రెంటింట్లో ఉన్నాను. ఆ ఇంటి ఓనరు ఏమిటో నేనంటే ఎక్కడ లేని అభిమానం, ఎక్కడ లేని ప్రేమ. ఆ పాలవాడు వచ్చి ప్యాకెట్ వేసి వెళ్ళిపోయేవాడు. నేను లేచేసరికి అక్కడ పాల ప్యాకెట్ ఉండేది కాదు. చక్కగా గిన్నెలో కాచి అక్కడ పెట్టబడి ఉండేది. ఇంకొక దాంట్లో చక్కగా గ్లాస్తో పాలు కాచి దాంట్లో షుగర్ వేసి గ్లాస్ నిండా పాలు. ఆ ఇంటి ఇల్లాలు పాపం సతీష్ బాబు ఏం చేసుకుంటాడులే అని చెప్పి తానే చక్కగా పాలు కాచి పెట్టేది, గ్లాస్ నిండా పాలు పెట్టేది. ఒకరోజు కాదు, 2 రోజులు, సుమారు 2 నుంచి 2.5 సంవత్సరాలు. ఎంత ప్రేమ, ఎంత దయ. అలాగే ప్రతి నెల రెంట్ కట్టాలి, కరెంటు బిల్లు కట్టాలి. ఆ కరెంటు బిల్లు కట్టడం నాకు చాలా కష్టమయ్యేది. కొంచెం ఆలస్యంగా ఇద్దాంలే అని చెప్పేవాడిని. అమ్మ 2 నెలలకు ఒకసారి, 3 నెలలకు ఒకసారి ఇస్తాను కరెంటు బిల్లు, కొంచెం నాకు కష్టంగా ఉందంటే, అయ్యా బాబు అస్సలు నువ్వు వరీ కావద్దు, కరెంటు బిల్లు విషయం నువ్వు మర్చిపో, అసలు నువ్వు కట్టాల్సిన అవసరం కూడా లేనే లేదో. ఆత్మఫలము ఏమనగా? చెప్పండి ఏమిటో? మంచితనం. అంటే ఇప్పుడు మీరేం చేయాలి? ఇంటికి వెళ్ళి కరెంటు బిల్లు ఎవరికి? అవునా? సో మొదటి నెల కరెంటు బిల్లు లేదు, రెండో నెల లేదు, మొదటి సంవత్సరం లేదు, రెండో సంవత్సరం లేదు. కరెంటు బిల్లు 2 సంవత్సరాలుగా నేను కట్టలేదండి. సుమారు 2.5 సంవత్సరాలుగా కరెంటు బిల్లు కట్టలా. ప్రతిరోజు పాలు కాచి ఇచ్చేది, పాలు పెట్టేది. ఎంత మంచివాడో తెలుసా? ఎంత సంతోషించానో, ఎంత ఆనందించానో. ఒకరోజు ఉన్నట్టుండి స్లోగా నా పక్కన తమ్ముళ్ళతో ఒక మాట పంపించింది, సతీష్ బాబు అంటే మాకు ఎంతో ఇష్టం, ఒకవేళ ఆ బాబుకి ఇష్టమైతే మా అమ్మాయిని ఇచ్చి పెళ్లి చేస్తాం అని చెప్పి స్లోగా ఆ వార్త రిలీజ్ చేసింది. నేను కూడా స్లోగా రిలీజ్ చేశా. నాకు ప్రభు అంటే ఇష్టం, ఆయన సేవ చేయాలనుకుంటున్నా. ఆయన ఎప్పుడు నా పెళ్లి చేయాలనుకుంటున్నాడో, ఎవరికి ఇచ్చి పెళ్లి చేయాలనుకుంటున్నాడో వాళ్ళనే చేసుకుంటాను, కానీ నేను వాళ్ళ అమ్మాయిని నేను చేసుకోలేను అని చెప్పి కబురు పెట్టా. ఇప్పుడు అర్థమైపోయింది, ఈ ఇంటిలో ఉండడం మనకేం కాదు, చెప్పండి, క్షేమం కాదు, సేఫ్ కాదని చెప్పేసి నెల అయిన తర్వాత ఆ విషయం కాస్త చెప్పేశా. అమ్మ నేను ఇల్లు ఖాళీ చేసి వెళ్ళిపోతున్నాను, ఇప్పటిదాకా మీరు చూపిన ప్రేమకు చాలా ధన్యవాదాలు అని అంటే, మరుసటి రోజు నా గుమ్మం దగ్గర 2.5 సంవత్సరాల నుంచి వచ్చిన కరెంటు బిల్లులన్నీ ఉన్నాయి. 1 నెల కట్టడమే నాకు కష్టం అనుకుంటే 2.5 సంవత్సరాల కరెంటు బిల్లు అక్కడ పెట్టి కట్టి కదులు. ఇంకా నయ్యం, 2.5 సంవత్సరాలు నా పాలు నువ్వు కాచిపెట్టి
ఇక్కడి నుంచి కదులంటే ఏమైపోయింది నా పరిస్థితి? నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలము కోరు. ఏమిటట? నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన నా వలన ఫలం కోరతాడు. నీ వంటి పుణ్యునితో నా వంటి పాపికి కేవలం భేమి లేక యేసు నన్ను ప్రేమించినావు, పాపినైనా నన్ను ప్రేమించినావు. నా వంటి నరుడొకడు నన్ను ప్రేమించిన ఆ తర్వాత ప్రాణం తీస్తాడు.